ఇంత గట్టిగా బహిరంగంగా లైవ్లల్లా చెప్తున్నాం. ఏమని? గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. ర్యాంకింగ్ మార్కులు ఒకటే సెంటర్లలో అందరికీ సేమ్ మార్కులు వచ్చినాయి. అట్లా సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళకే ర్యాంకులు వచ్చినాయి. వీళ్ళు నిర్దాక్షిణంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు, రిక్రూట్మెంట్స్ అమ్ముకున్నారు, ర్యాంకులు అమ్ముకున్నారు, హాల్ టికెట్ అన్నీ అమ్ముకున్నారు, ఇక సెంటర్లు కూడా అమ్ముకున్నారు. ఇన్ని గణం బహిరంగంగా చెప్తుంటే అరే చీమగుట్టినట్టు కూడా లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు చీమగుట్టినట్టు, ఆ బీజేపీకి పార్టీకి లేదు. మరి సిండికేట్ పాలన కాకపోతే ఇంకేం పాలన? బీజేపీ చప్పుడు చేయదు, బీఆర్ఎస్ చప్పుడు చేయదు. ఎందుకని? గతంలో వాళ్ళు కూడా పేపర్ లీకేజ్ చేసారు. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే నువ్వేమన్నా చక్కదినావారా? నువ్వేమన్నా చక్కగా ఉన్నావా? నువ్వు కూడా పేపర్ లీకేజ్ చేసినావు, అందుకే పబ్లిక్ మమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పి పరస్పర దాడులు జరుగుతాయనో లేకపోతే ఇంకేమనో తెలియదు. కానీ మాట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర, బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 మీద మాట్లాడతలేదు, గ్రూప్ 1 మీద ప్రెస్ మీట్లు పెడతలేవు, సాక్ష్యాలు ఉన్నా సరే టేక్ ఓవర్ చేస్తలేదు. అట్లాగే కేంద్రంలో చక్రం తిప్పేటువంటి భారతీయ జనతా పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇంత పెద్ద విషయం జరుగుతూ ఉంటే గ్రూప్ 1 మొత్తం కూడా అవకతవకలు జరిగి అమ్ముడు పోతా ఉంటే వీళ్ళకు కూడా చీమగుట్టినట్టు కూడా లేదే. గ్రూప్ 1 విద్యార్థులని రోడ్డు మీద పడేసినరే, నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినరే, వాళ్ళ కన్నీళ్లకు కష్టాలకు కారణమైనరే, వాళ్ళ ఏడ్పులకు మందు రాసేదెవరు, మందు పూసేదెవరు? ప్రతిపక్షాలే, ప్రజల పక్షమే మాట్లాడాలి. కానీ ఏమైపోయింది ఈ రోజున? ప్రతిపక్షం సిండికేట్ పాలన అయిపోయింది, మిత్రపక్షం అయిపోయింది. నువ్వు నేను ఒకటేరా నాయన, వీళ్ళందరి ముందు పైకి కొట్లాడుకుందాం, లోపల మాత్రం భజన చేసుకుందాం. కులాల మీద నడిపిస్తున్నారు రాజకీయాలు, సిండికేట్ల మీద నడిపిస్తున్నారు రాజకీయాలు. మీరు చూడండి, గ్రూప్ 1 విద్యార్థులు ఎవడన్నా మాట్లాడుతున్న గ్రూప్ 1 గురించి వాళ్ళు ఘోషపడుతున్నారు. సెంటర్లలో అవకతవకలు జరిగినాయి, సెంటర్లలో అందరికీ సేమ్ మార్కులు వచ్చినాయి అని స్క్రీన్లలో పెట్టి మేము చూపించినాం, ప్రూఫ్స్తో సహా మాట్లాడినాం, చర్చ పెట్టినాం. మరి ఉత్తుత్తిగానే ఉరుకురుకొచ్చే ఇంటెలిజెన్స్ మరి ఈ విషయంలో ఎందుకు పెడతలేదు? మా శివధర్ రెడ్డి గారికి కూడా ఇందులో షేర్ ఇచ్చిర్రా? చెప్పండి సార్, శివధర్ రెడ్డి సార్, నాకు ఎరికేనే మీరు అన్నీ చూస్తారని నాకు తెలుసు. నేనేమంటున్నా, మరి ఈ విషయంలో మా శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈ విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? విద్యార్థులు నిరుద్యోగులు మాట్లాడితే వాళ్ళని అప్పనంగా ఎత్తుకపోతారు కదా, బూట్లు వేసుకొని ఆ SOT పోలీసులు వచ్చి ఎత్తుకపోతారు కదా. మీటింగ్లు అనగానే గుట్టుసప్పుడు కాకుండా అమ్మో ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు, వీళ్ళ ఫోన్లలో వచ్చినాయి మెసేజ్లు, మనం తీసుకుపోయి అరెస్ట్ చేయాలని చెప్పి ఆడ త్యాగరాయన సభకు పోయి వాళ్ళని ఎత్తుకపోయినారు కదా. మరి నేను అడుగుతున్నా, మరి శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, మరి సెంటర్లల్లో అన్నిట్లో సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఆ మార్కులు ఎట్లా వచ్చినాయో మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించలే? ఎవడెవడు ఉద్యోగాలు అమ్ముకున్నాడో మీ ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించలే? ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంకులు అందరికి కూడా ఒకటే సెంటర్లో రాసిన వాళ్ళకే అన్ని ర్యాంకులు వచ్చినాయి, ఒకటే సెంటర్లో రాసినోడికే అన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి మీ ఇంటెలిజెన్స్ వాడలే అని చెప్పి నేను అడుగుతున్నా, శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, తెలంగాణ DGPని అడుగుతున్నా. ఇది ఎక్కడ న్యాయము? అంటే ఇక్కడ ఏంది, వ్యవస్థలన్నీ కుమ్మక్కైనాయి. 4 ఎస్టేట్స్ ఏవైతే అంటున్నామో 4 ఎస్టేట్స్ అన్ని కుమ్మక్కైనాయా? వాళ్ళ పరిస్థితి అంతేనా? ఎవ్వడు మాట్లాడ్డా? మరి ఇక్కడ న్యాయం జరిగినప్పుడు మేమందరం కూడా ఆంధ్రాకి వలస పోవాలనా? పోయి ఆ చంద్రబాబు నాయుడు సార్ దండం సార్, శరణో దేహి సార్, మా దగ్గర ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు సార్, మా దగ్గర గ్రూప్ 1 ఇట్లా ఉంది సార్, అట్లా ఉంది సార్ అని చెప్పి మేమేం చేస్తాం సార్, ఇక్కడ చక్కగా లేదు సార్, మమ్మల్ని అందరినీ మీరు తీసుకుపోయి ఆంధ్రాలో జాయిన్ చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందరికీ మంచిగా ఉద్యోగాలు ఇచ్చింది సార్, ఎక్కడ కూడా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకోలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యోగాలు అమ్ముకోవట్లేదు. మా తెలంగాణనే గిట్ల పాడేయండి సార్. కేటీఆర్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి, గత ప్రభుత్వంలో కేటీఆర్ తిరుపతి పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏకంగా సెంటర్లనే అమ్ముకుంది సార్. దయచేసి మీకు దండం పెడతాం సార్, మా తెలంగాణలోని మీరు తీసుకోండి ఆంధ్రాలోకి అని చెప్పి మరి అక్కడికి పోవాలనా, బతింలాడాలనా? లేదా సార్ రానున్న ఎన్నికల్లో ఈడ బీజేపీ మాట్లాడతలేదు, బీఆర్ఎస్ మాట్లాడతలేదు, కాంగ్రెస్ అసలుకే మాట్లాడదు ఎందుకంటే అధికార పార్టీ. మరి మా తరపున మాట్లాడే ప్రతిపక్షాలు లేవు సార్, మా తరపున మాట్లాడే వాయిస్ లేదు సార్. మీరు ఎట్లాగో మీ ఆఫీస్ టీడీపీ పెద్ద ఆఫీస్ ఇక్కడ ఉంది కదా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర,
టీడీపీ నాయకులు కూడా తెలంగాణలో ఉన్నారు కదా, మళ్ళా పార్టీ ఏమన్నా తెలంగాణలో కూడా పునరావృతం చేయండి, ప్రజల పక్షాన మీరు మాట్లాడతామంటే మరి మిమ్మల్ని పిలుస్తారు సార్, వాళ్ళెందుకు వీళ్ళెందుకు, మీరే రండి సార్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హారతులు బట్టి పిలవాలనా? ఏం చేయాలి? మీ ప్రతిపక్షాలు మాట్లాడకపోతే అటువంటి వాళ్ళనే పిలవాల్సి వస్తుంది, పక్క రాష్ట్రానికి పోయి పిలుచుకురావాల్సి వస్తుంది, తోలుకురావాల్సి వస్తుంది. అసలే టీడీపీకి సోషల్ మీడియా అంటే ప్రేమ ఎక్కువ. సో మరి ఆలోచించుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ, మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రూప్ 1 విషయాల్లో బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతుందా, లేకపోతే తెలంగాణ నుండి గ్రూప్ 1 విద్యార్థులందరూ పోయి మాకు ఈ మార్కులు వచ్చినాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సార్ తెలంగాణలో టీడీపీ తరపున మా తరపున ఫైట్ చేయండి అని చెప్పి వినతి పత్రాలు ఇక్కడి నుంచి పోయి అక్కడ ఇస్తే మీ పరువులు పోతాయి. లేదా చంద్రబాబు నాయుడుకి చెప్పి సార్ మోడీకి చెప్పండి సార్, ఎట్లాగో మీరు పొత్తులు ఉన్నారు కదా, ఇక్కడ తెలంగాణ బీజేపీలో ఓడేం మాట్లాడతలేడు, మరి గ్రూప్ 1 అమ్ముకున్నారు సార్, మరి వీళ్ళ తరపున న్యాయం జరుగుతలేదు, దయచేసి మీరు మాట్లాడండి అని చెప్పి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. లేదా ఇక్కడ నుంచి పోయి ఆ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని నిరాహార దీక్షలు చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చేటట్టు లేదు. మరి ఏం చేయాలి? ఎక్కడ చావాలి వాళ్ళు? పోయి ఏడ చావాలి? సారీ టు సే దిస్, వాళ్ళు ఏడుస్తున్నారు, ఫోన్లు చేసి ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. కొద్దో గొప్ప నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాకే ఫోన్లు చేస్తున్నారు. మీరు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా మాట్లాడాలి శ్రావ్య గారు అంటున్నారు. మరి ఏం చేయాలి? మాట్లాడకపోతే మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతలేరు కదా, మాట్లాడాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షాలు మాట్లాడతలేవు. మరి నువ్వు జర్నలిజం చేయి, ఇంకేం చేయొద్దంటే జర్నలిజం అంటే ప్రశ్నించడమే. మరి మా స్టైల్ ఇదే, మేము ఇట్లనే ప్రశ్నిస్తాం. ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టులు ప్రశ్నించకపోతే మాలాంటి జర్నలిస్టులు ఇట్లనే ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు ప్రశ్నించండి, మరి మీరు రాయండి. మరి పత్రికలలో ఈ రోజున ఒక్క పత్రికలో కూడా గ్రూప్ 1 విద్యార్థుల ఘోష రాస్తలేరంటే మరి పత్రికలు ప్రభుత్వానికి అమ్ముడు అయినట్టేనా? ఏం ఆఖరికి INPR అడ్డు పెట్టుకొని పైసలు సంపాదించుకున్నటువంటి టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఇవి కూడా గ్రూప్ 1 గురించి మీరు రాస్తలేరంటే మరి సిండికేట్ పాలిటిక్స్ అనకపోతే దీన్ని ఏ పాలిటిక్స్ అంటారు నా నాయన? చెప్పండి, ఏ పాలిటిక్స్ అంటారు? కొత్త పార్టీ వేరేది పెట్టాలనా మీరు ఎవరు చప్పుడు చేయకపోతే? ఎందుకంటే బోర్ కొట్టేసింది ప్రజలకి మీ ముఖాలు చూసి. ఎవరైనా ఏమైనా చేయూతనిస్తారేమో అని ఎదురు చూడాలి. లేదంటే ఇగో శరణో రక్ష సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మా తెలంగాణలో కూడా పెట్టండి. మొన్నటిదాకా షర్మిలక్క అయిపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పిలవాలి, వైఎస్ఆర్ మీరు రండి సార్. లేదా అక్కడ చంద్రబాబు నాయుడిని పిలుచుకురావాలి. సార్ తెలంగాణలో ఒక గ్యాప్ ఉంది. ఏం గ్యాప్ ఉంది? ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది సార్, ఒక గాలి క్రియేట్ అయింది. ఆ గాలి ఏంటంటే మా ప్రతిపక్షాలకు, మా ప్రభుత్వానికి, ప్రజలకి చాలా దూరం పెరిగిపోయింది సార్. ఎంత దూరం పెరిగిపోయిందంటే సార్, ప్రజా సమస్యలు ఉంటే మా ప్రతిపక్షాలు మాట్లాడవు, ప్రజా సమస్యలు క్రియేట్ చేసేది మా ప్రభుత్వం. ఇక మాకు ఎవరు దిక్కున్నాడు సార్? అందుకే ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు ఇవన్నీ పేపర్ రావు సార్. ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు మధ్యలో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది సార్, ఒక గాలి క్రియేట్ అయింది సార్. ఒక గాలి క్రియేట్ అయింది కాబట్టి ఆ గాలిని ఫుల్ఫిల్ చేయాలంటే మీరు టీడీపీ ఫామ్ చేయాలి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ పెట్టాలి, అంటే తెలంగాణ వైఎస్ఆర్సీపీ. మరి ఏం చేస్తాం సార్? మా బతుకులు తగలయ్యా, ఇట్లా పాడైంది మా బతుకులు, ఎవరు పట్టించుకోవట్లేడు. మరి ఆ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టిందో లేదో ఆ గ్రూప్ 1 మీద, మరి పోయి వినతి పత్రాలు ఇవ్వాలో తెలియదు. మా రాహుల్జీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కానీ రాడు, అశోక్ నగర్లో చాయ్ బిస్కెటో లేకపోతే దోశలు వేసుకుంటూ ఫోజులు ఇస్తాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన తిన్న దోశలు కూడా అరిగిపోయినట్టు. ఇక్కడ ఏం జరుగుతుందో చీమ గుట్టినట్టు కూడా లేదు, చీమ గుట్టినట్టు. వీళ్ళేమో ఇది 25 ఏండ్ల సంబరాల్లో మునిగిపోయినారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళేమో బీజేపీ వాళ్ళేమో ఏమంటారు? బీజేపీ వాళ్ళు అధ్యక్ష పదవి, నేను అధ్యక్షుని కాదు కదా, నేను ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పోయి ప్రెస్ మీట్, అందరు కలిసి ఇక్కడ నా ప్రెస్ మీట్ పెట్టడం చూసినామా మనం? అందరు కలిసి ఈ 8 మంది ఎమ్మెల్యేలు కలిసి పోని, ఎంపీలు పక్కన పెడదాం, ఈ 8 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక దగ్గర కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా ఒక సబ్జెక్ట్ మీద? అసలు బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడున్నాడు?
ఇవన్నీ మాట్లాడొద్దు, మళ్ళీ మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి. ప్రశ్నించద్దు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీరు ఏం చేయలేరు కదా. ఏం చేస్తారు మా అంటే, నేను ఒకవేళ బీజేపీ కార్యకర్తనైతే సస్పెండ్ చేస్తారు, బీఆర్ఎస్ కార్యకర్త అయితే సస్పెండ్ చేస్తారు, కాంగ్రెస్ కార్యకర్త అయితే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మమ్మల్ని మీరు సస్పెండ్ చేయడానికి లేదు కదా. మేము మాట్లాడచ్చు. మా అంటే దాడులు చేపిస్తారు. సో ఇట్లా ఉందండి పరిస్థితి. ఇది మా బాధ ఇది. సో దయచేసి ఏం చేయాలిగా, వీళ్ళకి ఎట్లా చేయాలి తెలుసా, వీళ్ళు మన రాష్ట్రంలో ప్రజల్ని వీళ్ళు పట్టించుకోకపోతే పక్క రాష్ట్రాలలో సోషల్ మీడియా వీడియోలు పెట్టి పిలవాలి వాళ్ళని. సార్ మా నాయకులు లేరు సార్, మా నాయకులకు మనసు లేదు సార్, రివర్స్ గేర్ అంటారు దీన్ని. మా నాయకులకు మానవత్వం లేదు సార్, మా ప్రతిపక్షాలు మూగబోయినాయి సార్, మా గొంతు నొక్కేసినారు సార్ దయచేసి మీరు రావాలి సార్, చంద్రబాబు నాయుడు గారు రండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖలు రాయాలి, ఆ బీహార్ ముఖ్యమంత్రికి లేఖలు రాయాలి. ఓకే, కొత్తగా ఢిల్లీ ముఖ్యమంత్రి మా మహిళ అయింది కదా, లేఖలు రాయాలి. నరేంద్ర మోడీజీకి లేఖలు రాయాలి. సార్ తెలంగాణలో బీజేపీ పనిచేస్తలేదు సార్, మీరు రండి, మీరే రండి, మాకు మోడీ కనుక వస్తే ఇక్కడ మోడీని చూసి ఓట్లేసారు సార్, వీళ్ళ ముఖాలు చూసి కాదు మీరు ఓట్లేసింది, మీరు రండి అడ్రస్ చేయండి ఇష్యూని అని చెప్పి మోడీజీకి లేఖ రాయాలి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికీ లేఖలు రాయాలి. మా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, మా ప్రతిపక్ష నాయకులు పట్టించుకుంటలేరు సార్, అది ఇండియా కూటమిలు ఉందో లేకపోతే ఎన్డీఏ కూటమిలు ఉందో, ఏ కూటమో మాకు అనవసరం, ఏ కూటమైనా మీరు రండి. ఇప్పటి స్టూడెంట్సే రేపటి భవిష్యత్తు, వీళ్ళే భుజాన్ని వేసుకుంటారు సార్. మా విద్యార్థులు మా నిరుద్యోగులు భుజాన్ని వేసుకొని బస్సులు వేసుకొని తిరుగుతూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. బస్సులు వేసుకొని తిరగకపోతే కాంగ్రెస్ అసలు ఇట్లా చూడని కూడా చూడకపోతుండే సార్. ఇప్పుడు బస్సులు వేసుకొని తిరిగిన పాపానికి ఆ బస్సు టైర్ కింద మా నిరుద్యోగుల యొక్క ఆత్మని ఏమంటారు, శరీరం అట్లనే ఉంది కానీ ఆత్మని చంపేసారు సార్. సో మా నిరుద్యోగులు తలుచుకుంటే వి క్యాన్ ఫార్మ్ ద గవర్నమెంట్ సార్, మీరు రండి, కావాలంటే మళ్ళీ బస్సు యాత్ర పెట్టుకొని మేము ఊరు తిరుగుతాం సార్, మళ్ళీ మా కళాకారులు గజ్జగడతారు సార్ అని చెప్పి ఇక మా లేఖలు రాయాలి, ఉత్తరాలు రాయాలి. అప్పుడు రాస్తాయి కానీ వీళ్ళు ఎవరు రారు, స్పందించరు, మాట్లాడరు. మీరేమంటారు? ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలని మన లీడర్స్ పట్టించుకోకపోతే, మన రాష్ట్ర ప్రజలను ఫోర్త్ ఎస్టేట్లు పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకోవాలి? మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే, మన ప్రతిపక్ష నాయకులు మనకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే, అట్లీస్ట్ ఇష్యూలు కూడా అడ్రస్ చేయకపోతే పక్క రాష్ట్రానికి పోయే మాట్లాడాలి కదా. అంతే కదా, ఎక్కడ పోయి మాట్లాడాలి? పక్క రాష్ట్రాలకు పోయి మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? తెలంగాణ రాజకీయ నాయకుల పరువు తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో తాకట్టు పెట్టిరు అన్న దాంతోనన్నా వీళ్ళు పిలిచి మాట్లాడతారు. ఆ అవమానం జరుగుతేనన్నా వీళ్ళు పిలిచి మాట్లాడతారు. ఎంత సిగ్గుచేటు, మా ప్రతిపక్ష నాయకులు ఇష్యూ మీద మాట్లాడతలేరు సార్, మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడతలేరు సార్ దయచేసి మా ఇష్యూ గురించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీరు మాట్లాడండి, అప్పుడన్నా మనోళ్లకు కనువిప్పు కలుగుతుంది. అందరూ ఇటు బీజేపీ ప్రతిపక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, వీటన్నిటి గురించి మాట్లాడండి సార్. అప్పుడు కానీ మా రాజకీయ నాయకులకు ఈ సిండికేట్ పాలిటిక్స్కి బుద్ధి రాదు. అప్పుడన్నా కొంచెమన్నా అవమానం ఫీల్ అయ్యి మా ప్రజల్ని పట్టించుకుంటారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు అని చెప్పి మరి అప్పటికన్నా వీళ్ళ కనువిప్పు కలుగుతుంది అన్న ఆశ.